చెప్పండి. ఏ సినిమా చూసారు? మట్కా అండి. ఎట్లుంది? నిజంగా చెప్తున్నా భయ్యా, నిజంగా చెప్తున్నా ఒక విషయం చెప్తా భయ్యా, గవర్నమెంట్ రిక్వెస్ట్ నిజంగా చూసా ఆరోగ్యానికి మంచి కాదు గుట్కా నేను చూసా మట్కా. ఎప్పుడు అమ్మాయిలు అడగదు ఏ చూసి సినిమాతో తన ప్రాణం పెట్టాడు భయ వరుణ్ తేజ్. నిజంగా అన్నం లేసుకుంటాం కరీ చెప్తాను అందరూ చంపేసాం భయ మీనాక్షి చౌదరి. ఒకటి చెప్తా అండి, సినిమాలో మెయిన్ పాయింట్ ఏంటంటే కష్టపడాలి, సక్సెస్ అవ్వాలి, కష్టపడేవాడు ఎప్పటికైనా కాళ్ళ దిగేసిన పాయింట్. ఇప్పుడు ఒక మెగా ఫ్యాన్ చెప్తున్నా, సినిమా చాలా చాలా బాగుంది. ఈ సినిమా మట్కా నడకన్నా గద్దెలకొండ గణేష్ పార్ట్ 2 అంటే చాలా బాగుండేది, చాలా బాగుందన్న. నిజంగా కరుణాకర్ కుమార్ నిజంగా ఒక మంచి వినబడే పేరు, మంచి డైరెక్టర్ అనిపించదు. నిజంగా బెల్లం అల్లం డైరెక్టర్ సలాం చాలా మంచి తీసాడు డైరెక్టర్. నిజంగా చాలా మంది అంటే లాగ్ ఎక్కలేదన్న, ప్రతి సీన్ కూడా అరే ఇంత బాగుందని ఫీలింగ్ అవుతుంది. 90s సెంచరీకి వెళ్ళిపోయినా మన అంటే ఈ సినిమా ఇలా ఉంటుందా, ఈ రకమైన ఫీలింగ్ ఉంటుంది. తన మెయిన్గా అన్న వరుణ్ తేజ్ యొక్క గెటప్స్ ఒకసారి కూలర్ లాగా ఉంటాడు, ఒకసారి ఒక లీడర్ లాగా ఉంటాడు, ఒకసారి గ్యాంగ్స్టార్ లాగా ఉంటాడు. వామ్ ఆ గెటప్స్ అయితే చాలా బాగుంది. నిజంగా మెగా ఫ్యాన్ కానీ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే, గేమ్ చేంజర్తో వస్తున్నాం. రచ్చరంబలు ఉండబోతుంది, నాకు చాలా బాగుంది. మన తెలుగు సినిమా దయచేసి ఎంకరేజ్ చేయాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మొసలతో ఫైట్ లాస్ట్ అరగంట ప్యాకెట్ పట్టి చాలా అద్భుతంగా తీసుకోవాల్సి వచ్చింది. అయితే సూర్య గారు క్యారెక్టర్ పరంగా న్యాయం చేస్తారు ఈ సినిమాకి, కానీ స్టోరీ పరంగా కొంచెం వీక్ ఉంది. అంటే ఒక తెగ కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి అని కొన్ని తెగలు ఉన్నాయండి, ఐదు రకాల తెగలు ఉన్నాయని చూపించారు. కానీ వాట్ ఎవర్ మేబీ ఏదైనా కావచ్చు, కానీ స్టోరీ పరంగా కొంచెం వీక్ అయినా సూర్య యాక్టింగ్ పరంగా ఒక ప్లస్ అండి. 100 మార్కులు ఇచ్చేస్తారు సూర్య యాక్టింగ్ అయితే. ఓవరాల్గా సినిమా అయితే మరీ బ్లాక్ బాస్టర్ అని చెప్పలేను, యావరేజ్ అని చెప్పలేను, కానీ బాగుంది సినిమా, చూడొచ్చు. లాస్ట్ ట్విస్ట్ చెప్పాను కదా, ఒక వ్యక్తి వస్తాడు, ఆ వ్యక్తి ఎవరన్నది మన థియేటర్లో చూస్తాను అర్థమవుతుంది. ఓవరాల్గా సినిమా అయితే నాకు నచ్చింది. మొసలతో ఫైట్ లాస్ట్ అరగంట అయితే మరి చెప్పవసరం లేదు. అంటే మన ఇందులో ఎక్స్పెక్ట్ చేసిందంటే సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఫైట్స్ అంటే యాక్షన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అది మనం చూడొచ్చు తప్ప. ఓవరాల్గా అవుట్ ఆఫ్ 5 రేటింగ్ నేనైతే 2.5 అయితే ఇవ్వగలను. మట్కా బాగుందన్న. ఒక కన్నడలో కేజీఎఫ్ అయితే ఎలా ఉందో నా తెలుగు సినిమా మట్కా. మైనస్లు ఏం లేవు, నీ హీరో యాక్టింగ్ కానీ, మీనాక్షి చౌదరి పర్ఫార్మెన్స్ కానీ, ఆ బీజిఎం కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, నాకైతే డైరెక్టర్ కరుణ్ కుమార్ గారు, ప్రేమ్ కుమార్ గారి పేరు ఐడియా లేదు, కానీ చాలా బాగా తీశారు. వరుణ్ తేజ్ గారి కెరీర్లో ది బిగ్గెస్ట్ హిట్ ఈ సినిమా, బిగ్గెస్ట్ హిట్. బాగున్నాయి, ఒక 2-3 సాంగ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఫ్యామిలీ అండ్స్ బాగా చూడాల్సిన సినిమా ఇది. అసలు ఒక కామన్ మ్యాను మట్కా స్థాపించి ఎలా బిజినెస్ స్టార్ట్ చేశాడు అనేది సినిమా. క్లైమాక్స్లో మంచి ట్విస్ట్ ఒకటి ఉంటుంది, దావూద్ ఇబ్రాహీమ్నే ఫ్రెండ్గా చేసుకుంటాడు మనోడు. మరి పార్ట్ 2 ఏమైనా ప్లాన్ చేసేది తెలియదు, కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు సినిమా. 10కి నేను 7 ఇస్తానండి. చాలా బాగుంది, హార్ట్ఫుల్గా చెప్తున్నా, చాలా బాగా చేశారండి. నాకైతే పున్నమనాగ సినిమాలో చిరంజీవి గారి గుర్తొచ్చారు, చూస్తే అందరూ అలాగే అంటారు. పబ్లిసిటీ సరిగ్గా చేయట్లేదు, కానీ చేసుకుంటే సినిమా బ్లాక్ బస్టర్ రేంజ్. అదే చెప్తున్నాగా, కన్నడ కేజీఎఫ్ ఎలాగో మన తెలుగులో మట్కా అలాగా.